హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక కొత్త ఛాంపియన్ ఎవరు? నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ డి అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్త విజేతాన్ని తెలిసే సమయం ఆసన్నమైనది. 2 నెలలుగా క్రికెట్ అభిమానులకు మస్తు అలరిస్తున్న 18వ సీజన్ కథ క్లైమాక్స్ కు చేరింది. ఇక సీజన్ మొత్తం ఖతర్నాక్ ఆటతో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ మంగళవారం రాత్రి జరిగే ఫైనల్ ఫైట్ లో ఆమితుమి తేల్చుకోనున్నాయి. ఇక మెగా లీగ్ లో ఈ 2 జట్లు ఒక్కసారిగా కూడా ట్రోఫీ నెగ్గలేదు. దాంతో ఫైనల్లో గెలిచే జట్టు ఐపీఎల్ కొత్త ఛాంపియన్ గా అవతరించు అనుంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈరోజు ఆర్సీబీ మరియు కింగ్స్ పంజాబ్ తలబడనున్నాయి. అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో కొత్తగా ఐపీఎల్ ట్రోఫీని గెలవబోతున్నారు. తర్వాత ఆగమైన వ్యవస్థను సెట్ చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. ఇక బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు, ప్రజల ఆలోచనలను ప్రభుత్వం ఆచరిస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత తెలంగాణ వల్లే కులగణనకు కేంద్రం ఒప్పుకుంది. ఇక ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047కి రూపొందిస్తాం. తర్వాత 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకనామీగా రాష్ట్రం ఎదుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ఇక న్యూయార్క్ టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత స్వయం సహాయక గ్రూపులో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ఇక సన్న బియ్యం పంపిణీతో 3 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన వాపోయారు. తర్వాత ప్రభుత్వం స్కూళ్లలో ప్రీ స్కూల్స్ విధానం తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత 1 కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులు చేయడమే లక్ష్యమని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి నిన్న. తర్వాత ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపాన్ని నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్. తర్వాత 10 ఏళ్లలో అస్తవ్యస్తంగా తయారైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రంగంతో పాటు అన్ని వ్యవస్థను తాము అధికారంలోకి వచ్చాక గాడిన పెడుతుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు, ఆటంకాలను అధిగమిస్తూ ప్రపంచంలో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఇక న్యూయార్క్ టోక్యో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత 10 ఏళ్లలో నాశనమైన వ్యవస్థను ఒక్కొక్కటిగా సెట్ చేస్తున్నాము. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలను వీసీలకు నియమించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. సమాచార కమిషన్లు, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులు నియమించి వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు నిన్న జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా. తర్వాత 9 మంది ఉద్యమకారులను కోటి వందనాలు అన్నట్టు ఒక వార్త. ఇక ఇచ్చిన మాట ప్రకారం రూపాయల కోటి చొప్పున అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక అందుకున్న వారిలో అందేశ్రీ, ఎక్క యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాసం యాదగిరి, దివంగత గద్దర్, బూడ అంజయ్య తరపున స్వీకరించిన కుటుంబ సభ్యులు. ఇక విదేశాల్లో ఉన్న గోరెటి వెంకన్న తరపున అందుకున్న కూతురు. ఇక నడిమేలు భాస్కర్ ను కాళోజీ సాహిత్య పురస్కారం ప్రధానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఏవైతే 5న రాలేదు 11కు మార్చండి. ఇక విచారణ తేదీని మార్చాలని కేసీఆర్ వినతి చేశారు కాళేశ్వరం సంబంధించిన కమిషన్. ఇక కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ లేఖ రాశారు కేసీఆర్. తర్వాత ఇక కేసీఆర్ విజ్ఞప్తికి కమిషన్ ఓకే చెప్పిన తర్వాత 11కు ఇంక్వైరీకి వాయిదా వేసింది కమిషన్. ఇక హరీష్ రావు విచారణకు అయ్యాకే వెళ్తానని మేలు భావిస్తుందని కేసీఆర్ అన్నట్లు ఒక వార్త. ఇక కేసీఆర్ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణ తేదీని మార్చాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. ఇక ఈ మేరకు సోమవారం ఆయన కమిషన్ లేఖ రాశారు. తొలుత ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు కమిషన్ నోటీసులు పంపింది. ఇక ఈ నెల 6న ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు విచారణకు పిలిపించింది. దీనిపై కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు హరీష్ రావుతో భేటీ అయ్యారు, చర్చించారు. ఇంతలోనే తాను 5న హాజరు కాలేనని, ఆ రోజు వేరే వ్యక్తిగత పనులున్నాయని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. తర్వాత 11న విచారణకు హాజరవుతానని ఇంక్వైరీ ఆ తేదీని మార్చాలని కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జ్యుడిషియల్ కమిషన్ ఆయన విచారణకు ఈ నెల 11కు వాయిదా వేసింది. తర్వాత హరీష్ రావు తర్వాత వెళ్లాలని గత ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఈ నెల 21 సమర్పిస్తానని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా గత నెల 19 కమిషన్ గడుపు ప్రభుత్వం 2 నెలలు పొడిగించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు ఈ నెల 11వ తారీఖు నాడు, జూన్ 11వ తారీఖు నాడు. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదు బీఆర్ఎస్. ఇక ఒంటరిగానే 100 సీట్లు గెలుస్తాం హరీష్ రావు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఇక స్థానిక సంస్థలు పెట్టేందుకు రేవంత్ భయం అన్నట్టు ఒక వార్త. ఇక దివాలా అని మాట్లాడేటోడే దివానా గాడు. ఇక అతి చేస్తున్న ఆఫీసర్లు పేర్లు రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నామని హరీష్ రావు అన్నారు. ఇక అతి చేస్తున్నాం, వారంతా జాగ్రత్త ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సొంతంగానే ఉంటుంది, ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలో వస్తుందని హరీష్ రావు అన్నారు. ఇక తాము పొత్తు పెట్టుకుంటున్నట్టు ఎవరో మాట్లాడుతున్నారని, ఎవరెవరితోనూ పొత్తు ఉండబోదని ఆయన తెలిపారు. ఇక కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన శని బీజేపీ. ఇక రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులో ముంచాయి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక 10 ఏళ్ల బంగారు తెలంగాణ కాలే, కేసీఆర్ కుటుంబమే బంగారం అయింది. ఇక తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న కిషన్ రెడ్డి. ఇక ఒట్టేసి చెప్తున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ లేదని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్టిన శని అని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక మిగులు బడ్జెట్ లో ఏర్పడిన తెలంగాణ ఇవాళ 10 లక్షల కోట్ల అప్పులో వెళ్లిందని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన విధానాల్లో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ 2 అవినీతి కుటుంబాలు పార్టీలు ప్రజలు మోసం చేశాయని ఆయన మండిపడ్డారు. ఇక సోమవారం హైదరాబాద్ లో బీజేపీ స్టేట్ ఆఫీస్ తెలంగాణ అవతరణ దినోత్సవాలు నిర్వహించారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా జాతీయ పథకాన్ని కిషన్ రెడ్డి ఎగరవేశారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో శాంతియుతంగా సాగిన ప్రబలమైన పోరాటమని ఆవిర్భవించారు కిషన్ రెడ్డి. తర్వాత హరీష్ ఈటెల భేటీపై పక్కా సమాచారం ఉంది. ఇక టీం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక 100 సీట్లు కాదు, ముందు మీ మామ బావ మర్దలితో పంచాయతీ తెలుసుకో, 10 ఏళ్ల మీ పాలన 17 నెలలు మా పాలనలో చర్చకు రావాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఉద్యమంలో కేసీఆర్ ఒక భాగం అంటే ఒప్పుకుంటాం, కానీ మీకున్న 2 పార్లమెంటు సీట్లు తెలంగాణ రాష్ట్రం రాలేదు. మా కాంగ్రెస్ ఎంపీల పోరాటంలో తెలంగాణ వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక కాంట్రాక్టర్ల కోసం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మీ బట్టలు వారిన ప్రాజెక్టులు మేము రిఫర్ చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చాక సమీర్పేటలో ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారని, తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ భేటీపై తమకు పక్కా సమాచారం ఉందని, టైం వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. సోమవారం గాంధీ భవన్ మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని హరీష్ రావు అంటుండు. ఇక అసలు వచ్చే ఎన్నికల్లో మీకు బీ ఫామ్ వస్తుందో రాదో చూసుకోండి, బీజేపీతో మీ పార్టీ నాయకులు సంబంధాలు ఉన్నాయని కవిత అంటుందని వ్యాఖ్యానించారు. తర్వాత ముందు ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పు, మీ మామ బావ మరిదిలతో ఉన్న పంచాయతీ ముందు తెలుసుకో హరీష్ రావు అంటూ చురకాలు అంటించారు మహేష్ కుమార్ గౌడ్. తర్వాత బీఆర్ఎస్ లో ఎవరికి వారి ఇక రాష్ట్ర అవతరణ వేడుకలో పాల్గొనని పార్టీ కేసీఆర్. తర్వాత ఇక నిరుడు వచ్చినా ఇప్పుడే రాలే, ఇప్పుడు అమెరికా టూర్ లో ఉన్న కేటీఆర్, పార్టీకి దూరంగా జాగృతి, సొంతంగా కవిత ఉత్సవాలు. తర్వాత ఇక తెలంగాణ భవన్ లో జెండా ఎగిరేసిన మధుసూదనాచారి, పాల్గొన్న హరీష్ రావు అన్నట్టు ఒక వార్త చూసినాం. ఫామ్ హౌస్ కి కేసీఆర్ పరిమితమయ్యారు. ఇక కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఆ హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకలో పాల్గొంటూ వచ్చారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ మరుసటి ఏడాది తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలో ఆయన
పాల్గొన్నారు. తర్వాత వాస్తవానికి ఇప్పటికే కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. దాదాపు 6 నెలల విశ్రాంతి తర్వాత ఆయన తెలంగాణ భవన్ కు వచ్చే వేడుకలో పాల్గొనున్నారు. తర్వాత ఆయన 1-2 సార్లు తప్ప ఏనాడు అసెంబ్లీ ముఖం చూడలేదు. ఇక ఈ ఏడాది కనీసం రాష్ట్ర అవతరణ వేడుకలో పాల్గొనలేదు. సోమవారం కూడా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు కేసీఆర్. ఇక కవిత లేఖ ఆ తర్వాత ఎపిసోడ్ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తారని వేడుకలో పాల్గొని ఏదైనా మాట్లాడతారేమో అని పార్టీ సీనియర్ నాయకులు పాటు కేడర్ భావించింది. అయితే వారికి నిరాశే ఎదురైందన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ అవతరణ వేడుక వేళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద తీరు ఎవరికి వారే ఉన్న అన్నట్లు తయారైంది. ఇక తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకునే గులాబీ బాస్ కేసీఆర్ అసలు వేడుకలో పాల్గొనలేదు. తర్వాత ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫారిన్ టూర్ లో వెళ్లారు. ఇక కవిత జాగృతి ఆఫీస్ లో సొంతంగా వేడుకలు నిర్వహించారు. తర్వాత హరీష్ రావు తప్ప కేసీఆర్ ఫ్యామిలీలోని ఏ ఒక్కరు తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనలేదు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలనే మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ప్రగతి మా పథం హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానం నిలుపుతాం, 2047 కి $3 ట్రిలియన్ ఎకానమీగా లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక న్యూయార్క్ లో టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఇక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి 9 మంది ప్రముఖులకు నగదు పురస్కారాలు అన్నట్టు ఒక వార్త. తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని అమిత్ షా, ఖర్గే, రాహుల్ గాంధీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకనామీ మార్చి లక్ష్యంలో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పారదర్శక పరిపాలన రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పదంతో నడిపించేందుకు ప్రభుత్వానికి ప్రజలు ఉండాలని 2047 నాటికి తెలంగాణను నంబర్ 1 స్థానంలో నిలిపే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సందర్భంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. తర్వాత తెలంగాణలో ఎయిర్పోర్ట్ టౌన్ నిర్మాణం జపాన్తో TQ2తో సర్కార్ ఒప్పందం అన్నట్టు ఒక వార్త. తర్వాత హైదరాబాద్ జోన్ టాప్. ఇక జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్ 10 మలోలేస్ ఇద్దరు అత్యధిక 12,946 మంది అర్హత. ఇక ఢిల్లీ విద్యార్థి రజ్ గుప్తాకు మొదటి ర్యాంకు. తర్వాత 332 మార్కులు సాధించిన విద్యార్థి. ఇక బాలికలు దేవాదత్త మురి ఫస్ట్. ఇక మొత్తం 1.8 లక్షల మంది పరీక్ష రాయగా అర్హత సాధించింది 54,378 మంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ముందే ముగిసిన వేసవి, అంచనాల కంటే ముందే ఋతుపవనాలు, అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం. ఇక బనకచర్లకు సాయం చేయండి కేంద్రానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వినతి చేసింది. తర్వాత ఇక ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖతో అధికారులు భేటీ, సమగ్ర రిపోర్టు అందిస్తే నిధులు విడుదలపై కార్యాచరణ కేంద్ర అధికారులు హామీ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఈరోజు కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ తెలియజేయండి. తర్వాత ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక మొదటి ట్రోఫీ వేటలు. ఇక నేడు IPL ఫైనల్లో తలబడనున్న బెంగళూరు పంజాబ్ కింగ్స్. ఇక కార్ల్సన్ కు ముఖేష్ షాక్. ఇక వరల్డ్ చేసే నంబర్ 1 కార్ల్సన్ పై తొలిసారిగా గెలిచిన భారత్ గ్రాండ్ మాస్టర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. చెస్ ఛాంపియన్. తర్వాత ఇక సోమవారం రాజ్భవన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రపంచ సుందరి పోటీ విజేతలకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ దంపతులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి, పొన్నం అత్తయ్యదురులు అన్నట్టు ఒక వార్త. ఇక 17 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఇక మేడిగడ్డ ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. సీనియర్ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక 33 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది కమిషన్. తర్వాత ఇక ఆర్థిక శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోండి అని ప్రభుత్వానికి కోరింది. తర్వాత బరాజ్ పునర్నిర్మాణం ఖర్చు కాంట్రాక్టు సంస్థల నుంచి వసూలు చేయాలని సూచించింది. తర్వాత ఇక మార్చి 18న ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 2047 నాటికి ప్రపంచంలోని నంబర్ 1 చేస్తామన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 10 ఏళ్లలో ట్రిలియన్ ఎకనామీ
2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ దశ ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన ప్రజా ఆలోచనలే ఆచరణంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో నాశనమైన వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నాం. ఇక అన్ని వర్గాల అభివృద్ధి సత్యమేమి లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సన్నబియ్యం ఓ ట్రెండ్ సెటర్ పెట్టుబడులను గమ్యస్థానంగా రాష్ట్ర తెలంగాణ అభివృద్ధి వేడుకలో ముఖ్యమంత్రి ప్రసంగం. ఇక పేరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం. ఇక ముఖ్య అతిథిగా హాజరైన జపాన్ కితాక్యూషు నగర మేయర్ టకేచి తర్వాత కవులు కళాకారులకు రూపాయల కోటి చొప్పున పురస్కారం కూడా అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మన స్నేహం సుదీర్ఘంగా ఉండాలి. ఇక జపాన్ ప్రతినిధి బృందంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక తమ విద్యార్థులు జపానీస్ నేర్పాలని ముఖ్యమంత్రి. ఇక జపాన్ నగరం కితిక్యూషు తెలంగాణ మధ్య ఒప్పందం అన్నట్టు ఒక వార్త. ఇక హైదరాబాద్ గన్ పార్క్ స్మారక వీరుల స్థూపం వద్ద నివాళులు అనిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక తర్వాత ఎవరితోనూ పొత్తు ఉండదు హరీష్ రావు. ఇక 100 అసెంబ్లీ సీట్లు గులాబీ జెండా ఎగురుతుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక దివానా గాలి తెలంగాణకు దివాలా తీసిందని అన్నారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు వేలుతో సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ తలవంతులు. ఇక రేవంత్ కు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు అని హరీష్ రావు అన్నారు. తర్వాత 11న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. జస్టిస్ పిసి ఘోష్ లేఖ రాసిన మాజీ సీఎం 5న రాలేనన్న బీఆర్ఎస్ అధినేత ఓకే చెప్పిన కమిషన్ అన్నట్టు ఒక వార్త. తర్వాత జేఈ అడ్వాన్స్ లో తెలుగు తేజాలు అన్నట్టు ఒక వార్త. ఇక ఓబీసీ ఈడబ్ల్యూసి విభాగాల్లో రిత్విక్ సాయి వంగాల అజయ్ రెడ్డికి ఫస్ట్ ర్యాంకులు. తర్వాత టాప్ 100 ర్యాంకులో తెలంగాణ 8 నుంచి 18 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఇక ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా అవుట్ టాపర్ గా నిలిచిన ఐఐటి ఢిల్లీ జోన్ విద్యార్థి రజత్ గుప్తా. తర్వాత మొత్తం 54,378 మంది అర్హత, వారిలో తెలుగు విద్యార్థులు సుమారు 8,000 అన్నట్టు ఒక వార్త. ఇక ఫలితాలు ప్రకటించిన కాన్పూర్ ఐఐటి నేటి నుంచి జోసా కౌన్సిలింగ్ మొదలు అన్నట్టు ఒక వార్త. తర్వాత నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసినట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇక రెడ్ షిఫ్ట్ ను బదులు ఒకే షిఫ్ట్ లో పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు. ఇక అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్న SBEMS అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ నయా పెరల్ హార్బర్ అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక ఆధునిక యుద్ధ చరిత్రలో అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్, రష్యాకు తీరాని అవమానం. ఇక మిగిలించిన యుక్రెయిన్ డ్రోన్ దాడులు. తర్వాత ఇక 3 టైం జోన్ల పరిధిలో దాడులు. ఇక 41 బాంబర్ నిఘా విమానాలను ధ్వంసం చేసింది ఉక్రెయిన్. 3వ వంతు ఫ్లీట్ ను నష్టపోయిన రష్యా. ఇక నష్టం విలువ 60,000 కోట్లపై చిలుకే. ఇక ఒక్కొక్కటి రూపాయలు 42,000 కోట్లు విలువ చేసే 117 డ్రోన్లతో చౌరు కారు చౌక పని పూర్తి చేసిన యుక్రెయిన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బీజేపీలో రాజాసింగ్ రచ్చ. ఇక రోజుకో ప్రకటనలో పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు రాజాసింగ్. పరోక్షంగా మీడియాకు లీకు నోటీలు. ఇక గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అదే తీరు. దీంతో నోటీసులు ఇవ్వాలన్న భావిస్తున్న రాష్ట్ర పార్టీ. తర్వాత ఇప్పటికే అంశంపై ఆరా తీసిన పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాల్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూమ్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS. ప్లీజ్ సపోర్ట్ చేయండి.